పశ్చిమాసియా యుద్ధ తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఇరాన్, లెబనాన్లోని పౌర లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపై, లెబనాన్లోని పర్యాటక ప్రాంతంపై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో 21 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు. ఇటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్, లెబనాన్ దాడులను చేశాయి. ఇంధన మౌలిక వస్తువులపై ఇరాన్ దాడులు చేసింది. గల్ఫ్పై మరిన్ని దాడులు చేస్తామని, హర్ముజ్లో మరింతగా నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తఫా ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ అధినేతగా ఎన్నికయ్యాక తొలిసారిగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్షల్ ఐలాండ్స్ జెండాతో గల్ఫ్ జిల్లాలో ప్రయాణిస్తున్న అమెరికా నౌక విష్ణుపై ఇరాన్ ఆత్మాహుతి పడవతో దాడి చేసింది. ఇరాక్లోని కోర్ ఆల్ జుబైర్ పోర్టు వద్ద ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించారు. మిగిలిన 27 మందిని రక్షించి బస్రాకు తరలించారు. గల్ఫ్ దేశాలపై దాడులను ఆపాలని ఇరాన్ను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. యుద్ధం తొలి 6 రోజుల్లో ట్రంప్ యంత్రాంగానికి $11 బిలియన్ ఖర్చయినట్లు సమాచారం. లెబనాన్ దాడితో ఇజ్రాయెల్లోని హలీలియోలో భారీ గుంత ఏర్పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైనే అమెరికా, ఇజ్రాయెల్ దృష్టి సారించాయి. భద్రతా దళాల చెక్ పాయింట్లపై డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడులో 10 మంది మృతి చెందారు. చెక్ పాయింట్లపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి. లెబనాన్ రాజధాని బీరుట్లోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పర్యాటక స్థలం రుమ్లెట్ ఆల్ బేదా వద్ద ఒక కారుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ప్రాంతంలోనే నిరాశ్రులైన వారు తలదాచుకుంటున్నారు. ఈ దాడిలో 8 మంది మృతి చెందారు. ఈ ప్రాంతంపై దాడి చేసినట్లు తమకు తెలియదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్లో మృతుల సంఖ్య 1348కి చేరింది. 17,000 మంది గాయపడ్డారు. లెబనాన్లో ఇప్పటిదాకా 634 మంది మరణించారు. 7,059 మంది నిరాశ్రులయ్యారు. ఇజ్రాయెల్పై లెబనాన్ 200 రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఉత్తర మధ్య ప్రాంతంలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాకెట్లో చాలా వాటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 24 గంటల్లో తమ దేశంలో 179 మంది గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్లో దుబాయ్ తీరం వద్ద కంటైనర్ నౌకపై ప్రొజెక్టైల్తో దాడి జరిగింది. బహ్రెయిన్లోని మహారాక్ ద్వీపంపై జరిగిన దాడితో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దీంతోపాటు పలు డ్రోన్లు, క్షిపణులు దేశం దిశగా దూసుకొచ్చాయి. ఇరాన్ సైన్యానికి గూఢాచార్యం చేస్తున్న 4గురిని అరెస్ట్ చేశామని బహ్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్ డ్రోన్ నివాస భవనంపై కూలటంతో 2 గాయపడ్డారని కువైట్ అధికారులు తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ శిథిలాలు విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లపై పడటంతో కొంతసేపు కువైట్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గల్ఫ్ దేశాలపై దాడులను కొనసాగిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తఫా ఖమేనీ స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధిలో మరింత సమర్థవంతంగా నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అజ్ఞాతంలో ఉన్న ఆయన ఒక ప్రకటన విడుదల చేయగా ఇరాన్ ప్రభుత్వ టీవీ యాంకర్ చదివి వినిపించారు. యుద్ధంలో మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ముజ్తఫా హెచ్చరించారు. పాఠశాలపై అమెరికా చేసిన దాడిలో 165 మంది మరణించడాన్ని ప్రస్తావించారు. ఇంధన సరఫరాలను అడ్డుకునేలా యుద్ధాన్ని కొనసాగిస్తామని తెలిపారు. తన తండ్రి ఖమేనీపై దాడి జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని ముజ్తఫా తెలిపారు. తన తండ్రి మృతదేహాన్ని చూశానని వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో తన భార్య, ఒక సోదరి, మరో సోదరి భర్త, మేనకోళ్లు చనిపోయారని ధృవీకరించారు. ఇరాక్లోని బాస్రా పోర్టుపై దాడి జరగడంతో గురువారం దేశంలోని అన్ని చమురు క్షేత్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలు తాము చైనాకు వెళ్తున్నామని చెప్పి తప్పించుకుంటున్నాయి. యుద్ధాన్ని అవకాశంగా మలుచుకున్న రష్యా చమురు ఎగుమతుల ద్వారా $7 బిలియన్ ఆర్జించింది. తమ చమురు నౌకలపై దాడి చేసిన ఇరాన్ క్షమాపణ చెప్పాలని థాయిలాండ్ డిమాండ్ చేసింది. హర్ముజ్ జలసంధి మీదుగా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ ఇంధన భద్రతపై ఇరాన్తో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారు. హర్ముజ్ మీదుగా భారత్కు వచ్చే నౌకల ప్రయాణం గురించి చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్లో దాదాపు 9,000 మంది భారతీయులు ఉన్నారని వెల్లడించారు. ఘర్షణ మొదలైన వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు.